చారిత్రక గోల్కొండ కోట ఖిలాపై జగదాంబిక అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. తెల్లవారుజాము నుంచి భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. మహిళలు మహాలక్ష్మిలా సాంప్రదాయ వస్త్రధారణలో ముస్తాబై అందంగా అలంకరించిన బోనాలను అమ్మవారికి సమర్పించారు. ప్రత్యేకంగా కుండపై అమ్మవారి ప్రతిరూపంతో రూపొందించిన బోనాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఆషాఢ జాతర ఘనంగా ప్రారంభమైంది. గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోన సమర్పణతో అయితే ఈ బోనాల జాతర షురు అయింది. ఈరోజు తెల్లవారుజాము నుంచే భారీ ఎత్తున భక్తులైతే అమ్మవారిని దర్శించుకోవడానికి గోల్కొండ కోటకు తరలి వస్తున్నారు. వస్తున్నటువంటి భక్తులతో గోల్కొండ ప్రాంగణం అంతా కోలాహలంగా మారింది. మహిళలంతా కూడా మహాలక్ష్ములాగా ముస్తాబయ్యి బోనాలను కూడా అంతే అందంగా ముస్తాబు చేసి తీసుకొస్తున్నారు. అయితే మనం ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్నాము. ఈ బోనాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. బోనాల మీద అమ్మవారి ప్రతిమ మనకు కనిపిస్తుంది. ఈ బోనం ఎత్తుకొచ్చినటువంటి మహిళలు కూడా అమ్మవారినే స్వయంగా ఎత్తుకొస్తున్నాము అన్న అనుభూతితో అయితే ఈ బోనాలను తీసుకొస్తున్నారు. అయితే తెలంగాణ కుమ్మర్ల సామాజిక వర్గానికి చెందిన వారంతా ప్రతి ఏడు అమ్మవారికి బోనాలను సమర్పిస్తారు. ఈసారి 516 బోనాలను సమర్పించారు. ఈ బోనాలే అవి. బోనాలను తయారు చేసినటువంటి లత గారు మనతో పాటు ఉన్నారు. మేడం, చెప్పండి, అద్భుతమైనటువంటి బోనాలు తయారు చేశారు, ఈరోజు అమ్మవారికి కూడా సమర్పించారు. సో ఎట్లా అనిపిస్తుంది? మేము ఇన్ని కుండలు అమ్మవారికి ఎక్కించడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఇంతగానం పబ్లిక్ వచ్చి మా కుండలని ఎత్తుకొని అమ్మవారికి నైవేద్యంగా ఎక్కియడము, ఈ అంగరంగ వైభవంగా తొట్టెలతోని ఊరేగింపుతోని అమ్మవారికి మా కుండలు 516 కుండలు మొత్తము ఎక్కిచ్చేసినాము. ఇంకా పబ్లిక్ వస్తూనే ఉన్నారు, కానీ మా కుండలు ఇంకా జరిపోలేవు. మాకు ఇచ్చిన ఆర్డర్ వరకు మాత్రం ఇప్పటికైతే అయిపోయినాయి. వచ్చిన కుండలు మాత్రం అన్ని కంప్లీట్గా ఎక్కిచ్చేసుకొచ్చుకున్నాం. సార్, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? అద్భుతమైనటువంటి బోనాలు మీరు తయారు చేశారు, అదేవిధంగా అమ్మవారికి బోనాలు కూడా సమర్పించారు మీ తరఫున. సో మీ బోనాల్ని చాలా మంది చూసి అంటే అట్రాక్ట్ అవుతున్నారు, చాలా అద్భుతంగా తయారు చేశారని కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు? మేము తొలి బోనం అమ్మవారికి మన కుంభాలు ఎక్కియాలి. అయితే మా కులస్తులు ఇంతమంది వచ్చి అమ్మవారి బోనం ఎత్తుకొని అమ్మవారి సమర్పణ మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇక్కడ చాలా మంది ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ వస్తూ ఉంటారు, సెలబ్రిటీలు వస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా మీ బోనాన్ని చూస్తూ ఉంటారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు భక్తులకు కూడా? అనారోగ్యాలు అవి ఇవి కాకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ మట్టి కుండలోనే బోనము ఎక్కించాలి అమ్మవారికి అని చెప్పి మేము కోరుకుంటున్నాము. అంటే అమ్మవారికి మట్టి కుండలో బోనం సమర్పిస్తే ఎంతో ఇష్టం అమ్మవారికి కూడా మట్టి కుండ అంటే. అందుకే మట్టి కుండలనే బోనాలు సమర్పించాలని చెప్తూ ఉన్నారు. అద్భుతంగా బోనాలను అలంకరించి అమ్మవారికి అయితే ఆరగించు తల్లి అని బోనాలను సమర్పిస్తున్నారు భక్తులంతా. వస్తున్నటువంటి భక్తులతో గోల్కొండ కిల్లా అంతా కూడా కోలాహలంగా మారింది. అంటే సమయం గడుస్తున్న కొద్దీ కూడా వస్తున్నటువంటి భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే బోనాల వేడుకతో గోల్కొండ ప్రాంగణం అంతా అమ్మవారి నామస్మరణతో మారుమోగుతుంది. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, HM TV, హైదరాబాద్.